సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ మన ఛానల్కి స్వాగతం. సో ఇవాళ మన ఛానల్లో మనం వీడియో ఏంటంటే 5K కంటే బిలో ర్యాంక్ ఎవరైతే ఏపీ ఎంసెట్లో వస్తుందో వాళ్ళకి ఒక మంచి టాప్ 5 బెస్ట్ కాలేజెస్ అనేవి ఈ వీడియోలో చెప్పబోతున్నాము. సో వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ కాలేజ్ వచ్చేసి జేఎన్టీయూ కాకినాడ. సో ఇది 1946లో ఎస్టాబ్లిష్ అయింది. 110 acresలో ఈ కాలేజ్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ కాలేజీలో హైయెస్ట్ ప్యాకేజ్ అనేది చూసుకుంటే మనం 35 lakhs అనమాట. అంటే ఇక్కడ న్యూ బ్యాచ్ అంటే 2024 ఎవరైతే సిఎస్సి పాస్అవుట్ అయ్యారో వాళ్ళకి హైయెస్ట్ ప్యాకేజ్ అనేది ఈ కాలేజ్ నుంచి 35 lakhs ప్యాకేజ్ అనేది వచ్చింది. సేమ్ అలానే యావరేజ్ ప్యాకేజ్ కూడా చూసుకుంటే మనకి న్యూ బ్యాచ్ వాళ్ళకి 6 lakhs అనమాట. అండ్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ చూసుకుంటే 101 ఉంది. ఓసీ జనరల్ వాళ్ళకి ఈ కాలేజీలో సిఎస్సిలో సీట్ రావాలంటే 1K కంటే తక్కువ ర్యాంక్ కనుక తెచ్చుకుంటే ఏపీ ఎంసెట్లో ఈ కాలేజీలో సీట్ అనేది వస్తుంది. సో మీరు ఇక్కడ ఫొటోస్ కూడా చూసుకోవచ్చు. సో నెక్స్ట్ కాలేజ్ కనుక మనం చూసుకుంటే గాయత్రి విద్యా పరిషత్ కోఎడ్యుకేషన్ కాలేజ్ అనమాట. కోఎడ్యుకేషన్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. కోఎడ్యుకేషన్ అంటే ఎవరైతే గర్ల్స్ అండ్ బాయ్స్ ఒకే కాలేజీలో చదువుకుంటూ ఉంటారో అలాంటి కాలేజెస్ని కోఎడ్యుకేషన్ కాలేజెస్ అని అంటారు. సో తెలియని వాళ్ళ కోసం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ మ్యాటర్లోకి వచ్చేస్తే ఫస్ట్ ఈ కాలేజ్ అనేది 1988లో ఎస్టాబ్లిష్ అయిందనమాట. అండ్ సెకండ్ ఈ కాలేజ్ అనేది 28.6 acresలో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ థర్డ్ పాయింట్ చూసుకుంటే మనం 44 సేమ్ ఇందాకటి కాలేజ్లో చెప్పినట్టు 2024 ఎవరైతే న్యూగా సిఎస్సి బ్యాచ్ వాళ్ళు పాస్అవుట్ అయ్యారో వాళ్ళకి హైయెస్ట్ ప్యాకేజ్ అనేది 44 lakhs ఈ కాలేజీ తరపున వచ్చింది. ఈ కాలేజ్ తరపున 44 lakhs ప్యాకేజ్తో కంప్యూటర్ సైన్స్లో సాఫ్ట్వేర్ డెవలపర్గా జాబ్ అనేది తెచ్చుకున్నారు. అలానే సేమ్ అన్నిటికీ ఇలానే ఉంటుంది ఫ్రెండ్స్. యావరేజ్ ప్యాకేజ్ చూసుకుంటే 6 lakhs అనేది ఉంటుంది. ఈ కాలేజ్ తరపున న్యూ బ్యాచ్ ఎవరైతే 2024 సిఎస్సి పాస్అవుట్ అయ్యారో వాళ్ళకి యావరేజ్ ప్యాకేజ్ 6 lakhs అనమాట. అండ్ ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ చూసుకుంటే 151 అనేది ఉంది. అండ్ ఓసీ జనరల్ కేటగిరీ వాళ్ళకి ఈ సంవత్సరం కట్ ఆఫ్ ఎంత అంటే 3K కంటే బిలో తెచ్చుకోవాలన్నమాట ర్యాంకు. అలా అయితే మనకి సిఎస్సి 2024 ఈ కాలేజీలో సీట్ అనేది వస్తుంది. ఈ కాలేజ్ అనేది వైజాగ్లో లొకేట్ అయింది. అండ్ జేఎన్టీయూ కాకినాడ అనేది కాకినాడలో లొకేట్ అయి ఉంటుంది. అండ్ ఈ కాలేజీ ఫోటో కూడా మీరు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ కాలేజ్ కనుక మనం చూసుకుంటే విట్టేపీ కాలేజ్ అనమాట. ఇది 2017లో స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఇది 200 acresలో ఈ కాలేజ్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. సేమ్ ఇందాకట్లాగే హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి ఈ కాలేజీలో 27 lakhs అనమాట. అండ్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 14.43 lakhs అనమాట. అండ్ విట్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ అన్ని మనం చూసుకుంటే 101 అనేది ఉంది ఫ్రెండ్స్. ఎన్ఆర్ఎఫ్ వాళ్ళు విట్ యూనివర్సిటీస్ అన్నిటికీ కలిపి ఈ విట్ అనేది మొత్తం అంతా ఒకటే గ్రూప్ కాబట్టి విట్ యూనివర్సిటీస్ అన్నిటికి కలిపి ఒక ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ ర్యాంక్ ఎంత అంటే 101 అనమాట. సో ఇదే ఎస్ఆర్ఎం కూడా వస్తుంది. ఎస్ఆర్ఎం కాలేజ్ వచ్చినప్పుడు చూద్దాం మనం. అండ్ ఓసీ జనరల్ కేటగిరీ వాళ్ళకి 5K లేదా 5K కన్నా తక్కువ వస్తే విట్ ఏపీ కాలేజీలో సీట్ అనేది వస్తుంది. సో విట్ ఏపీ కాలేజ్ అనేది మనకి అమరావతిలో లొకేట్ అయింది. ఇది విజయవాడకి దగ్గరగా ఉంటుంది ఫ్రెండ్స్, అమరావతి అనేది. సో మీరు విట్ ఏపీ కాలేజ్ ఫొటోస్ కూడా చూడొచ్చు, ఇలా ఉంటాయి. కాలేజ్ అనేది ఇలా ఉంటుంది. ఇది హాస్టల్ బిల్డింగ్స్ కిందది. అండ్ పైది చూసుకుంటే ఓవరాల్ సైడ్ వ్యూ క్యాంపస్ అనమాట. అండ్ ఫోర్త్ కాలేజ్ కనుక మనం చూసుకుంటే విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట. ఇది 2001లో ఎస్టాబ్లిష్ అయింది. 100 acresలో దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందనమాట. అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ కనుక చూసుకుంటే 49 lakhs ఈ కాలేజీలో. అండ్ యావరేజ్ ప్యాకేజ్ చూసుకుంటే 6.22 lakh ఉంది. ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ అనేది 100 నుంచి 150 లోపల ఉంటారు ఫ్రెండ్స్ ఈ కాలేజీకి. అండ్ ఓసీ జనరల్ బిలో కేటగిరీ వాళ్ళకి 5K కన్నా తక్కువ వస్తే ఏపీ ఎంసెట్లో ర్యాంకు సిఎస్సి సీట్ అనేది వస్తుంది. అండ్ ఈ కాలేజ్ అనేది భీమవరంలో లొకేట్ అయింది ఫ్రెండ్స్, విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ అనేది. సో కాలేజ్ ఫోటో కూడా మీరు చూసుకోవచ్చు, ఇలా ఉంటుంది వ్యూ. సో నెక్స్ట్ కాలేజ్ కనుక లాస్ట్ కాలేజ్ కనుక మనం చూసుకుంటే ఎస్ఆర్ఎం ఏపీ కాలేజ్ అనమాట. ఇది అమరావతిలో లొకేట్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ కాలేజ్ అనేది 2017లో స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ 200 acresలో ఈ కాలేజ్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ కనుక చూసుకుంటే 50 lakhs అనమాట ఈ కాలేజీ. అండ్ యావరేజ్ ప్యాకేజ్ చూసుకుంటే 9.90 lakhs అనమాట. అండ్ ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ కనుక చూసుకుంటే
30 ఉంది. అన్ని ఎస్ఆర్ఎం యూనివర్సిటీస్కి కలిపి చెప్పా కదా, వీటిలాగా ఎలా అయితే ర్యాంకింగ్ ఇస్తారో సేమ్ అలాగనే అన్ని ఎస్ఆర్ఎం యూనివర్సిటీస్కి కలిపి ఒక ఎస్ఆర్ఎం గ్రూప్గా చేసుకొని, ఎస్ఆర్ఎం అంటే గ్రూప్ కాబట్టి దాన్ని కలిపి అలా కన్సిడర్ చేసి దీనికి ర్యాంక్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. అలా చూసుకుంటే దీనికి ర్యాంక్ అనేది 30 అనేది ఉందన్నమాట. అండ్ ఓసీ జనరల్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5K లేదా 5K కన్నా తక్కువ వస్తే ఎస్ఆర్ఎం ఏపీలో సీట్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఇది అమరావతిలో లొకేట్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు ఫొటోస్ కూడా చూసుకోవచ్చు, ఇలా ఉంటాయి కాలేజ్ ఫొటోస్. ఇదేమో కిందది 3D పిక్చర్ అనమాట.